థాయిలాండ్ అంటేనే మసాజ్ ఫేమస్. ఇదిగోండి ఇక్కడ చేస్తారు మనకి. బెడ్స్‌లో ఉన్నాయి కదా! ఇక్కడ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ మణికంఠ తెలుగు ట్రావెలర్‌ని. ఈరోజు కోలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నాం. మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. ఇప్పుడు లాస్ట్ సిరీస్ మీరు చూసారు కదా! మనం మలేషియా కవర్ చేసాం. ఇప్పుడు కోలాలంపూర్ ఎయిర్‌పోర్ట్ నుంచి మనం థాయిలాండ్ వెళ్తున్నాం. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్. ఇప్పుడు ఇక్కడ ఇమిగ్రేషన్ అయిందండి. ఇక్కడ ఇమిగ్రేషన్‌లో ఏమీ అడగలేదు. చూసాడు బ్యాంకాక్ వెళ్తున్నారని అడిగాడు అంతే. అక్కడ దిగిన తర్వాత అక్కడ ఇమిగ్రేషన్‌లో ఏం అడిగారు అనేది మళ్ళీ మీకు మొత్తానికి రూమ్‌కి అయితే వచ్చేసామండి. అంటే కొంచెం టైర్డ్‌గా అనిపించింది. అది టాక్సీ బుక్ చేసుకున్నాం. మేము గ్రూప్ కింద వచ్చాం కదా! అదే టాక్సీ డ్రైవర్ త్వరగా రమ్మన్నాడు. అందుకే ఎయిర్‌పోర్ట్‌లోని వీడియో తీయలేకపోయాను. ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఇమిగ్రేషన్‌లో ఏమి అడగలేదండి. కొల్లాలంపూర్‌లోని ఏమి అడగలేదు. థాయిలాండ్‌లో కూడా ఏమి అడగలేదు. జస్ట్ స్టాంప్ వేసి పంపించేశారు. ఇప్పుడు బయటికెళ్దాం. బయటికెళ్ళి మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. మొత్తానికి మనం బయటకు వచ్చామండి. ఈరోజు మనం పటాయాలో ఉన్నాం. పటాయా వాకింగ్ స్ట్రీట్‌కి వెళ్దాం. పటాయా వాకింగ్ స్ట్రీట్ అంతా కూడా బయట ఎలాగుంది నైట్ లైఫ్ అనేది మనం ఎక్స్‌ప్లోర్ చేసి చెక్ చేసి చూద్దాం మొత్తం అంతా. వాకింగ్ స్ట్రీట్ అంటేనే నైట్ లైఫ్ అండి. మొత్తం అమ్మాయిలు పబ్స్ మొత్తం నిండిపోయి ఉంటది. మనం చూద్దాం ఇప్పుడు ఏమవుతుంది ఏంటి ఎలా ఉంది మొత్తం అంతా చెక్ చేద్దాం. ఐలాండ్ అంటేనే మొత్తం అమ్మాయిలతో నిండిపోయి ఉంటుంది. మీరు వెనకాతలు చూడొచ్చు ఒక ముసలాతను ఏం చేస్తున్నాడో. మొత్తం అంతా కూడా ఇంకా చెప్పక్కర్లేదు, వ్యభిచారం ఎక్కువ జరుగుతుంది. ఇక్కడ ఈ కంట్రీలో ఏంటంటే మొత్తానికి కూడా లీగల్ వ్యభిచారం అనేది. ఏ పోలీసు ఎవ్వరు కూడా ఏమీ అడగరు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం అనేది ఉండదు. ప్రతి ముసలోడి నుంచి కుర్రోడు దాకా అందరూ ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు. మీరు చూడొచ్చు, నేను మాట్లాడుకుని వెళ్తాను. ఇక్కడ ఏమవుతుంది ఏంటి బ్యాక్గ్రౌండ్ లో అంతా కూడా బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చు మీరు ఏమవుతుంది ఏంటి మొత్తం అంతా కూడా మొత్తం పబ్స్ చూసారా అలాగా. మొత్తం అన్ని కూడా పబ్స్ అండి. మొత్తం పబ్స్ తో నిండిపోయి ఉంటుంది. జస్ట్ ఇప్పుడే వాకింగ్ స్ట్రీట్ లో మనం ఎంటర్ అవుతున్నాం. మీరు చూడొచ్చు మొత్తం అంతా కూడా మనం బ్యాక్ సైడ్ అన్ని కూడా పబ్స్. మొత్తం ఇక్కడ పబ్స్ తోనే అమ్మాయిలతోనే మాత్రమే నిండి ఉంటుంది. మీరు చూడండి మొత్తం. వాకింగ్ స్ట్రీట్ అనేది ఆ ముందు నుంచి మొదలవుతుందండి. మీరు చూడొచ్చు. మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా వాకింగ్ స్ట్రీట్ బోర్డు అనేది. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొత్తం వెనక దాకా. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ రకంగా గేమ్స్ ఆడతారండి. బాల్ దానికి తగిలితే అమ్మాయి వాటర్ లో పడిపోతుంది. ఇక్కడ అంతా కూడా జరిగేది అంతా వ్యభిచారమేనండి. మొత్తం గన్స్ కూడా ఇచ్చారు ఫైరింగ్ కి. అవి ఎయిర్ సాఫ్ట్ గన్స్ కట్టండి. వాకింగ్ స్ట్రీట్ అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఆ ముందుకు వెళ్ళిపోయామంటే మొత్తం కూడా బీచ్ ఉంటుంది. ఆ బీచ్ దగ్గర మరీ దారుణంగా ఉంటారు అమ్మాయిలు. ఇక్కడ అంటే పబ్స్ మాత్రం ఉంటాయి. పబ్స్ లో అమ్మాయిలు కావాలనుకుంటే మనం వాళ్ళకి డ్రింక్ అనేది ఆఫర్ చేయాలి. అప్పుడే వాళ్ళు మనతో వస్తారు. యుద్ధాలు చేయాలంటే రావాల్సింది థాయిలాండేనండి. థాయిలాండ్‌లో మెయిన్ మీకు చూస్తున్నారు కదా! ఈ పటాయా వాకింగ్ స్ట్రీట్ అనేది. అందరూ కూడా యుద్ధాలు చేయడానికే వస్తారు. చూడండి. మీరు ఇక్కడ చూడవచ్చు అమ్మాయిలు అనేది. ఇవన్నీ కూడా కంపెనీస్ అండి. ఒక్కొక్క డ్రెస్ వేసుకున్నారు. ఇక్కడ చూసారు రెడ్ కలర్ డ్రెస్ ఉంది. వీళ్ళందరూ ఒక కంపెనీ, వాళ్ళందరూ ఒక కంపెనీ. అన్ని కంపెనీస్ మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఏ కంపెనీకి తగ్గట్టుగా కంపెనీ వాళ్ళ నుంచి డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తారు.
వీళ్ళంతా కంపెనీస్ అండి. ఏ బార్ ఆ బార్ సపరేట్ గా ఎక్కడ పడితే అక్కడ ఉంటారు మీరు చూడడానికి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళాలి, మొత్తం అంతా కూడా చూపిస్తాను మీకు. చూడొచ్చు ఇలాగా ఆఫర్ చేసుకుంటారు. ఇది తెలుస్తుంది అన్ని రమ్మని చెప్పేసి లోపలికి బార్లకి. పప్పు అండి చూడొచ్చు మీ వెళ్ళడంతో. ఎన్ని కూడా పప్పుతే చూస్తున్నారు కదండి, అందమైన పాపలు డ్యాన్సులు వేస్తున్నారు. వదిలి ఎల్లబుద్ధి వేయట్లేదు, అందుకనే చూస్తూ ఉండిపోయా. చూస్తున్నారా అమ్మాయిలు ఎలా ఉన్నారో? ఒక్కొక్క అమ్మాయి కూడా పాలరాతి శిల్పంలాగా తెల్లగా ఎంత బాగున్నారో.
వాళ్ళ డ్యాన్స్ చూస్తుంటే నాకు మై మర్చిపోతున్నానండి. నేను వెళ్ళి వాళ్ళతో ఎందుకు డ్యాన్స్ చేయలేకపోయినా అని చెప్పేసి చాలా బాధపడ్డాను. వీలైతే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాంలేండి. మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ ఏ రకంగా డ్యాన్సులు వేస్తున్నారు ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఎంటర్టైన్మెంట్ జరుగుతుందండి. చూడొచ్చండి వీళ్ళంతా కూడా కంపెనీ, ఎవరే కంపెనీలే అన్ని. ఇదంతా చూడొచ్చు, ఇది పటాయా బీచ్ రోడ్ అండి. ఇది వాకర్ స్ట్రీట్ ఎంట్రన్స్. ఇందాక నేను మీకు లోపల నుంచి చూపించాను కదా, ఇది అది. థాయిలాండ్ లో గంజాయి అనేది చాలా లీగల్ అండి, ఎవరు పట్టించుకోరు. ఇక్కడ 24 hours గంజాయి దొరుకుతుంది. వీడ్ అనేది చాలా విపరీతంగా దొరుకుతుంది ఇక్కడ. మన ఇండియా లాగా పోలిస్తే ఇక్కడ కేసులు అవే ఉండవు. ఇందులో గంజాయిలో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి వీటిలోని. ఇవి ఉన్నాయి చూసారా, ఇట్లా టుక్ టుక్ అంటారు. మళ్ళీ ఇక్కడ ఆటోస్ ఉండవు. టుక్ టుక్ అంటే ఆటోస్ లాగా కూడా ఉంటాయి, కానీ మన ఇండియాలో దరిద్రం ఏంటంటే ఆ ఆటోలే వల్ల యాక్సిడెంట్లు అన్నీ జరిగేవి. ఇక్కడ వీటి వల్ల ఏమీ ఉండదు. ఇది పటాయా బీచ్ అండి మొత్తం. ఇక్కడ నుంచి ఇంకా అమ్మాయిలు బేవచ్చంగా రెచ్చిపోతారు ఇక్కడ. ఎక్కడ పడితే అక్కడ నుంచొని ఉంటారు. అమ్మాయిలే కాదు, లేడీ బాయ్స్ కూడా ఉంటారు ఇక్కడ. అంటే మన దాంట్లో తేడాగాలు అంటాం కదా, వాళ్ళే. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం అందరూ కూడా నుంచుంటారు. ఎవరి దగ్గర నచ్చితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బేరం ఆడుకోవడమే. కొంచెం ముందుకు వెళ్ళాక మీకు చూపిస్తాను.
చూడొచ్చు వీళ్ళందరూ నుంచున్నారు కదా, వీళ్ళందరూ కూడా అదే పర్టికులర్ వాళ్ళ కాస్ట్ చూపిస్తారు, కాల్ ఎట్టేస్తారు. మీరు చూడొచ్చు రోడ్ల మీద ఎలా నుంచున్నారో. మీరు లాస్ట్ టైం మలేషియాలో చూసారు, వ్యభిచారం అనేది అక్కడ ఇల్లీగల్, ఇక్కడ అనేది లీగల్. పోలీసులు అందరూ కూడా వచ్చినా ఇక్కడ ఎవరు ఏమి అనరు, పట్టించుకోరు. ఇక్కడ అంతా ఫ్రీడమ్. మనం మసాజ్ చేసుకోవడం వచ్చామండి. థాయిలాండ్ అంటేనే మసాజ్ ఫేమస్. ఇదిగోండి ఇక్కడ చేస్తారు, మనకి బెడ్స్లో ఉన్నాయి కదా ఇక్కడ చేస్తారు. అదేంటంటే మనకి క్లాత్స్ కూడా ఇచ్చారు, ఇలాగా ఫ్యాంట్ ఒకటి పైన సెట్లా ఒకటి ఇచ్చారు. ఈరోజు ఈ అక్క మించి మనకు మసాజ్ చేస్తుందండి. ఓకేనా, మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. బట్టలు వేసుకుంటే ఇదిగోనండి మనకి ప్రస్తుతానికి ఇలాంటి క్లాత్స్ ఇచ్చారు. ఇప్పుడు మసాజ్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైనా మసాజ్ చేయించుకున్నారనుకోండి, ఇలా ముసలోళ్ళతోనే చేయించుకోండి. ఎందుకంటే వాళ్ళ చేతులు చాలా గట్టిగా ఉండడం వల్ల మనకి ప్రెజర్ అనేది బాగా పడుతుంది.เป็นยูทูบเบอร์ Make it hard. หรือว่าไทยมาสัตว์ Thai massage. ไทยมาสัตว์ Mm. ทูบเบอร์ทูทูบเบอร์ส่งอินเดีย ทำอินเดีย From India. อืมอินเดียไทยมาสัตว์ In India, no massage. อินเดียก็มาสัตว์นะ อินเดียมาสัตว์ Yeah, exactly. ยูทูบเบอร์ยูทูบเบอร์ Okay.
เฮ้เฮ้เฮ้มานี่นี่เออโอเคไหม Okay. วันทูชี Vamos. Ay, babay. Ay, babay. Ay, babay. โอเคไหม Okay. อ่านี่ มาเทิร์นเทิร์น Babara? เอ้ยเทิร์น Done. อ่า ఓకేนี่ ఓకే చూసారంటే ఇవిడ ఎంత బాగా చేస్తుందో మసాజ్นั่นยูนี่ ఐఎమ్ సేయింగ్ దట్ యు ఆర్ డూయింగ్ గుడ్ మసాజ్ Oh. Ow. ชะโลชะโล చలో చలో ทะเลลีซับซับ Slowly ซับซับ Ow. Oh. Paining เป็น pain เป็น slowly สโลแล้วเนี่ยสโลดีแล้วเนี่ยสโลแล้ว Ow. อืมติดนะติด Okay, okay. ติด Okay, I will เอ give. ติด Ay, babay. Hmm? Okay, okay. อืม Wow.
Ow. Whew. Oh. จูจี Oh. Mm. จูจี Vamos. Slow. จะรู้แล้ว Slowly. จะรู้แล้วสมุนีสมุนีแหมสมุนีสมุนี Slowly. สมุนี Ah. เฮ้โอ้อันนี้นะฮะ మసాజ్ చేయించుకొని బయటకు వచ్చానండి. ఇప్పుడు టైం 1 గంట అవుతుంది, అయినా రోడ్లు ఏవి కూడా ఖాళీ లేవు. ఆడాలతో అందరూ అబ్బాయిలు అందరూ అక్కడే ఉన్నారు, మొగాళ్ళందరూ కూడా. మీకు చూపిస్తాను చూడండి. మీరు చూడొచ్చు 1 గంట అవుతున్నా కూడా రోడ్డు ఏ రకంగా ఉందో. అక్కడ చూడండి అమ్మాయిలు ఎలా నుంచో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు బాగా మాట్లాడుకొని ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. Food area that we checked. రోడ్డు అంతా కూడా ఇంకా ఏ 9, 10 అయినట్టే ఉన్నది. 1 గంట అయినా కూడా, ఇంకా 3, 4 అయినా కూడా ఇలాగే ఉంటది. చూడొచ్చు మసాజ్ సెంటర్లు అన్నీ కూడా జనాలతో ఎలా నిండి ఉందో. చూడండి లోన జనాలతో నిండి ఉంది. మసాజ్ చేయించుకున్నారు అందరూ. ఎందుకంటే థాయిలాండ్ అంటేనే మసాజ్ ఫేమస్. థాయ్ మసాజ్ చేయించుకుంటున్నారు అందరూ.